అండ్ సీతారాం నాయక్ గారు బీజేపీ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు సీతారాం నాయక్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా పుల్లారావు గారు నమస్కారం. నమస్కారం. పుల్లారావు గారు, ఓవరాల్గా ఇవాళ వరకు ఉన్న అప్డేట్ చూస్తే మీ అనాలిసిస్ ఏంటి ఈ ప్రొటెస్ట్ల మీద? ప్రొటెస్ట్లు కానీ దాని అవుట్కమ్ కానీ? ఇప్పటి వరకు చాలా దూరం వచ్చారు. June 6th నేను ఆ రోజు అటెండ్ అవ్వానంటే విట్నెస్గా వెళ్ళానంతే. చాలాసేపు చూశాను. అప్పుడు ఒక ఆర్గానిక్ మూవ్మెంట్గా ఉన్నా, దానికి అదే స్టార్ట్ అయింది. మళ్ళీ June 20 కూడా నాకు అవకాశం వస్తే వెళ్ళా, ఇంకా అలాగే ఉన్నది. దాని తర్వాత ఎప్పుడైతే సోనం వాంగ్చుక్ జాయిన్ అవ్వాడో మొమెంటం వచ్చింది. బాగా మొమెంటం వచ్చింది. సరే, అది మొమెంటం మీద వాళ్ళు బిల్డప్ చేసుకుంటున్నారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మన దేశంలో తప్పకుండా సాటిస్ఫాక్షన్ ఉన్నది, డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నది. ఒక డిస్సాటిస్ఫాక్షన్ అంటే బాగా ప్రోగ్రెస్ అవ్వని దేశం ఆర్థిక వ్యవస్థగా, కానీ కొంతమందికి ఇప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ అన్ఎంప్లాయిడ్ కాదు, చిన్న ఉద్యోగాలు ఉన్నాయి, చిన్న పనులు చేస్తున్నారు, కానీ చాలటం లేదు. ఏదో ఒక ఫీలింగ్ ఆఫ్ ఏలియనేషన్ అంటారు, అంటే దూరం అయిపోయారు. ఇదంతా ప్రాస్పెరిటీకి దానికి సరే వచ్చారు. ఓ డిప్కే ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలాగొచ్చాడు, ఎవరు తీసుకొచ్చాడు, మనం అక్కడికి వెళ్తే చాలా లోతుగా వెళ్ళాలి అనవసరం. ప్రతి ఒక్కరికి హక్కు ఉన్నది ధర్నా కూర్చోటానికి, చేయటానికి. ఒకడు వచ్చింది సోనం వాంగ్చుక్, తగ్గిపోయాడు. అతను ఏదో కావాల్సిన విషయాలన్నీ వాళ్ళు మాట్లాడుకున్నారు. ఇంకా అతను ఎక్స్పీరియన్స్ పాలిటీషియన్ కాబట్టి ఇది ఎంతవరకే వెళ్తాను, లదాఖ్ చూసుకోలే, తగ్గిపోయాడు. ఇప్పుడు బీజేపీ కూడా వాళ్ళతో, గవర్నమెంట్ కూడా మాట్లాడుతూ మొదలుపెట్టింది. ఇవాళ ఏదో వాళ్ళు కండిషన్స్ పెట్టారు. అడిగిన కండిషన్స్ ఒక చాలా కష్టమైన కండిషన్ ఉన్నది, ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్. అది గవర్నమెంట్ ఒప్పుకుంటారంటే ఒప్పుకోరు, నేను అనుకుంటున్నాను. గవర్నమెంట్ ఒప్పుకోరు అది. సో మిగతాది రేపు ఎల్లుండి ఎలాగెళ్తుందో చూడాలి. ఒక స్టేజ్ వస్తే మాత్రం ఇది ఇంకా సీరియస్గా అవుతుంది. గవర్నమెంట్ కూడా టాలరేట్ చేయలేదు భారతదేశం గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ ఉండేదా. అప్పుడు అన్నా హజారే వచ్చినప్పుడు మనకి తర్వాత కొత్త కాదు వికే గారు, మనకి ఎప్పుడు ఇలాంటివి జరుగుతూనే వచ్చినాయి. జయప్రకాష్ నారాయణ రెబల్ అవునాయి, లేకపోతే అన్నా హజారే అవునాయి, ఫార్మర్స్ అవునాయి. 1988లో మీకు జ్ఞాపకం చేస్తున్నా, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 6-7 లక్షల మంది ఫార్మర్స్ పక్క నుంచి వచ్చి 10 రోజులు కూర్చున్నారు రాజ్పథ్లో. బ్రతిమాలి కాంప్రమైజ్ అవి పంపించేశారు. రిపబ్లిక్ డే వరకు కర్ల ఉన్నారు. సో మాకు కొత్త కాదు భారతదేశానికి, ఏదో ఫస్ట్ టైం ఏదో వచ్చింది. ట్యాకిల్ చేసే బ్యూరోక్రసీ ఉన్నారు వాళ్ళు. మన పీపుల్ కాబట్టి మనం కేర్ఫుల్గా డీల్ చేయాలి. వాళ్ళు విరోధీలు కాదు. గవర్నమెంట్ ఎంతవరకు వెళ్తుంది, వాళ్ళ డిమాండ్స్ ఎంతవరకు వెళ్తాయి. వాళ్ళు వచ్చేది ఏంటి, కొత్త డిమాండ్స్ కొన్ని పెట్టారని ఇవాళ బయటకు వస్తాయి. కొత్త డిమాండ్స్, బేసిక్ డిమాండ్స్ కాకుండా ₹1 కోటి ఇవ్వాలి, కేసులు పెట్టకూడదు, ధర్మేంద్ర ప్రధాన్ తీసేయాలి కాకుండా ఇంకా కొత్త డిమాండ్స్ పెట్టారు. సో ఎస్కలేట్ చేస్తారా మూవ్మెంట్? అంటే ఓవరాల్ గా పెట్టినవి 3 డిమాండ్సే కదా పుల్లారావు గారు. ఒకటి, వాళ్ళకి నా ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకి ఇచ్చేస్తా అన్నారు, కేసులు పెట్టమన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ ఇష్యూ మిగిలింది, అదొకటే ఆగింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో ప్రభుత్వం టైం అడిగింది, 24 hours, రేపటి వరకు టైం అడిగింది, అంతే కదా జవాబు ఇవ్వటానికి. కానీ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఏ ప్రభుత్వం అయినా, ఇది బీజేపీ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ అవునే లేకపోతే యునైటెడ్ ఫ్రంట్ అవునే, వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం ఇది ఇచ్చాక ఇంకా ఆకలి పెరుగుతుందా, ఇంక నెక్స్ట్ ఏం అడుగుతారు. తర్వాత ఇంకో మాట కూడా అన్నాడు ఇవాళ డిప్కే, మేము యూత్ ఫర్ ప్రొటెస్ట్, ఇది ఒపోజిషన్ ఫర్ ప్రొటెస్ట్ కాదన్నాడు ఇవాళ. అది కూడా చాలా పెద్ద కమెంట్ చేశాడు. అంటే ఏదో కలిసిపోయి రాజకీయ పార్టీలు సపోర్ట్ తీసుకొని ముందరికి వెళ్దాం అనే అభిప్రాయం చూపెట్టలేదు, స్పష్టత తీసుకొచ్చాడు ఇవాళ అతను క్లియర్గా. అంటే ఈ మూవ్మెంట్ పార్టీగా కన్వర్ట్ చేస్తామా, మూవ్మెంట్ కంటిన్యూ అవుతుందా, దేశం అంతా ఒక సపోర్ట్ వచ్చింది అని. తర్వాత లాస్ట్ పాయింట్ ఏంటంటే వికే గారు, 40% జనం భారతదేశంలో 500-600 కిలోమీటర్ ఢిల్లీ నుంచి దూరంగా ఉన్నారంతే. ఈ హైవేలు, ఈ రైల్వేలు 5 గంటలకు వచ్చి పడిపోవచ్చు. 400-500 కిలోమీటర్ల నుంచి 300 కిలోమీటర్ల నుంచి జనం. సో ఈజీగా జనం వస్తారు, గవర్నమెంట్ ఎలా ట్యాకిల్ చేస్తుంది. ఆ అసంతృప్తి ఎప్పుడు ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఇతను ఎంతవరకు వెళ్తాడు, ఇతనికి నేను అనుకుంటున్నా దీంతో ఆగేది లేదు. సిజేపీ ఆగేది లేదు. చాలా దూర ప్రయాణం చేద్దాం, రాజకీయ పార్టీలతో మనకు సంబంధం ఏంటి, మనం వేరేగా చేసుకోవచ్చు కదా, ఆ వ్యూలో ఉన్నాడని నేను భావిస్తాను. రైట్. సంపత్ కుమార్ గారు, ఇవాళ జరిగిన చర్చలు, డిమాండ్స్ విషయంలో ఒక్క డిమాండ్ మాత్రం ప్రభుత్వం గడువు కోరింది.
సో ఈ